షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is walking in steps. Walking in steps. The text is from Apostle Peter's first epistle, chapter 2, verse 21. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరిద్దరు అడుగుజాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకొనెను. Enduring unjust suffering by following Christ's example. అన్యాయముగా తీర్పు పొందుతున్నప్పుడు కూడా, శ్రమ పడుతున్నప్పుడు కూడా మనము క్రీస్తు చూపిన మాదిరిని మనం అనుసరించాలి. సఫరింగ్ ఇస్ అ పర్పస్ఫుల్ పార్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్స్. వై? బికాజ్ టు రిప్లేస్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క సౌశల్యాన్ని ప్రత్యక్షపరచుటకు శ్రమలని ఉద్దేశింపబడినవి. ప్రభువు శ్రమ చక్రవర్తి శ్రమను పొందాడు. Through sufferings, Christ reflected God's heavenly Father's character. అంత మాత్రమే కాదు, ఈ శ్రమను కూడా we should demonstrate our faith in God. ఈ శ్రమలో మనం అన్యాయంగా శ్రమ పడుతున్నప్పుడు, అన్యాయంగా నిందపాలవుతున్నప్పుడు మనము మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అంత మాత్రమే కాదు, we should walk in 8 steps following Jesus in difficult situations. క్లిష్టమైన స్థితిగతులు కూడా ప్రభు చూపున మాదిరి అనుసరించాలి, అడుగుజాడలో నడుచుకోవాలి. చాలా కష్టమైనప్పుడు కూడా శిష్యులు గెస్సమైన తోట వరకు వెంబడించారు, ఆ తర్వాత ప్రభువును వెంబడించలేకపోయారు. కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ప్రభు యొక్క అడుగుజాడలు నడిచారు. వారు మార్టియర్స్ అయ్యారు వారు. కాబట్టి ఈవెన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ we should follow in steps. Suffering even though nothing done wrong. మనం ఏ పొరపాటు చేయనప్పుడు కూడా, బాధపడుతున్నప్పుడు, శ్రమపడుతున్నప్పుడు కూడా మనం ప్రభుని అనుసరించాలి. టు ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్ entrusted ourselves to God. న్యాయంగా తీర్పుతూ దేవునికి ప్రభుని యేసుకి అప్పగించుకున్నాడు. మనం ఏ తప్పు చేయనప్పుడు కూడా, బాధ పెట్టబడుతున్నప్పుడు, శ్రమపడబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, విమర్శకు లోనప్పుడు కూడా మనం న్యాయంగా తీర్పుతూ దేవునికి మనం అప్పగించుకోవాలి. కాబట్టి ఇన్ ఆల్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ అండ్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకున్నాను. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు. మీరు బాధపడుతూ శ్రమపడవచ్చు, బెదిరింపక ప్రభువా, దూషింపక ప్రభువా, బదులు దూషించక న్యాయంగా తీర్చు దేవునికి అప్పగించుకునే రీతిగా మేము కూడా మా తండ్రి అన్యాయంగా మేము శ్రమపడుతున్నప్పుడు మా ప్రభువా, ఇతరులు మనం నిందిస్తున్నప్పుడు మా తండ్రి, నిరస్థాపన చేస్తున్న ప్రభువా, మీకు అప్పచెప్పుకుని మా తండ్రి, మీ ద్వారా మీ అడుగుజాడలు నడిచి మహిమ తెచ్చే బిడ్డగా జీవించిన ఆత్మశక్తిని మాకు దయచేయవలసిగా జ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్.